వాడిని పొడవరు చంపరు వాడిని ఎట్టుగానే ఇడిచేస్తారు మళ్ళీ ఏం చేసేది ఉంది చెప్పి ఏం లాభం ఉంది చెప్పకుండానే ఉండాలి ఆ టీవీ నువ్వు చెప్పిన అన్నిటికి చెప్పేదారు వాడిని చంపేయాలి మా కళ్ళ ముంగట చూపియాలి అన్ని అవన్నీ చూపియాలి ఇప్పుడే చూపిస్తారు ఇక ఇది వచ్చినామా అది వచ్చినామా అని అంటారు మరి ఇంకేంది అదే ఇప్పుడు మహిళలందరూ ఏమంటా ఉన్నారు అంటే ఇది చాలా మంది కూడా ఇట్లా అత్యాచారాలు చేస్తా ఉన్నారు తప్పించుకుంటారు ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు అలాంటి వ్యక్తుల్ని మా కళ్ళ ముందు తీసుకొచ్చి ఆయన కూడా ఏం చేస్తున్నాడు ఈయన పేరేమో రేవంత్ రెడ్డి కూడా ఏం పట్టించుకోడు పట్టించుకుంది ఎందుకు మరి ఇట్లా మనుషులు ఆడోళ్ళకి మొగలు లేరు మొగోళ్ళకి ఆడోళ్ళు లేకుండా సంపుతున్నారు ఇంత అభిమానమా వాళ్ళకి కూడా మనం చెప్పాలి మందులు తాగుతారు పని చంపుతారు మందులు తాగుతారు చంపుతారు ఎవరు వచ్చి చూడరు చెయ్యరు మరి ఇంకేం చెప్పాలి అదే ఇలాంటి ఆదాలు జరుగుతున్నాయి కదా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుని ఇలాంటివి ఆపాలి ఒక్కరు తవ్వకొస్తారు కదా ఒక్కడు చంపితే ఒకడు మా కళ్ళ ముంగట చూపియాలి కదా ఆ వ్యక్తికి చూపిస్తే మాకు సంతోషం అట్లా సుంటాలు ఇంకొకటి అయితే చూపిస్తాం ప్రజల నుంచి చాలా మంది ప్రజల నుంచి ఇదే డిమాండ్ ఉందండి ప్రభుత్వాలు గాని చట్టాలు గాని మారాలి అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఇలాంటివి చాలా ప్రతిరోజు జరుగుతా ఉన్నాయి మైనర్ బాలికల మీద జరుగుతా ఉన్నాయి మహిళల మీద జరుగుతా ఉన్నాయి కాలేజీకి వెళ్లే అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి చంపుతా ఉన్నారు చంపేయడం కూడా ఇంత దారుణం అంటే రంపంతో తన 5 నెలల గర్భవతిని చూడకుండా కూడా రంపంతో ముక్కలు ముక్కలుగా చేసి మరి అదే ఇంట్లో నిద్రపోయి తన బ్యాగులో ఆ ముక్కలు వేసుకొని పీఠాల దగ్గర ప్రతాప సింగారం దగ్గరలో ఆయన ముక్కలు వేసి అక్కడ మూసాలు వేయడం జరిగింది అలాంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో ప్రజలు చూస్తుండగా అన్న ఒక్క నిమిషం ప్రజలు చూస్తుండగా అలాంటి వ్యక్తులను ఎవరైతే ఇలా హత్య చేస్తారో అలాంటి వ్యక్తుల్ని ప్రజాక్షేత్రం తీసుకొచ్చి ప్రజా కోర్టులోనే వాళ్ళు ఎన్కౌంటర్ చేయడమా ఉరిదీయడమా అది చేయాలి అప్పుడే మేము ఈ ప్రభుత్వాలను కానీ ఈ చట్టాలను కానీ నమ్ముతాం మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం అరికట్టాలి అని చెప్పి ఇక్కడ మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి కూడా ఆ డిమాండ్ సరైనదే వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని ప్రభుత్వాలు చట్టాలు మార్చాల్సిన అవసరం ఉన్నది అరికట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి వైఫై మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం